పాపములకు మనుషుడు దాసుడుగా మారిపోతా ఉంటున్నాడు. ఆ పాపపు దాసత్వములో నుండి విడిపించబడడానికి మనకు యేసు క్రీస్తు అనే ప్రశస్తమైన నామము అవసరమై ఉన్నది. ఆమేన్. ఆయన నియమింపబడ్డాడు. ఎందుకునంటే పాపములను క్షమించుట కొరకు ఆయన నియమింపబడిన వాడు. ఆయన మాత్రమే పాపమును తుడిచివేయగలడు. ఆమేన్. ఆయన ద్వారా మాత్రమే పాపమునకు క్షమాపణ కలదు. ఆమేన్. అదే బైబిల్ గ్రంథం వాక్యంలో వ్రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం ఏం చేస్తుందంటే శిక్షను వేస్తుంది. ప్రభుత్వాలు కూడా దొంగతనం చేస్తే ఒక కేసు ఉంటది, నరహత్య చేస్తే ఒక కేసు ఉంటది, ఇంకొక రకమైనటువంటి పాపం తప్పుదం చేస్తే కేసు పెట్టి జైలుకు తీసుకువెళ్ళి శిక్ష వేస్తారు. అలాగనే ప్రియులారా, దేవునికంటూ కూడా ఒక చట్టం ఉన్నది. ఆ చట్టములో ఒక పాపానికి ఒక శిక్ష, ఒక పాపానికి ఒక శిక్ష. ఇది చట్టం. ఈ చట్టము నియమింపబడి ఉన్నది. చట్టము రాసిన వాడే దేవుడు. 2000 సంవత్సరముల క్రితం లేని దేవుడు ఇప్పుడెందుకు వచ్చాడు అని అడుగుతాం. ఎందుకు వచ్చాడు, ఇప్పుడెందుకు వచ్చాడు, అప్పుడెందుకు రాలేదు అంటే దేవుడు నియమించిన కాలములోనే ఆయన రావటం జరిగినది. ఏంటి నియమించబడిన కాలం అంటే, కాలము సంపూర్ణమైన తరువాతనే యేసు క్రీస్తు అనే నామము ఈ లోకములోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకు ముందు ఎందుకు రాలేదు ఈ లోకంలోనికి ఆ నామమునంటే, నామము రాలేదు గాని తన ప్రజలకు ఆయన ప్రత్యక్ష పరచబడుతూనే ఉన్నాడు. ప్రజల పాపాలను గురించి హెచ్చరిక చేస్తూనే ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, 2023 సంవత్సరముల క్రితం యేసు క్రీస్తు అనేటువంటి నామం ఈ భూలోకానికి ఇవ్వబడింది. ఎందుకునంటే పాపములను తుడిచివేయడానికి, పాపములకు క్షమాపణ కలుగు చేయడానికి. ఎలా తుడిచివేయబడతాయనంటే, చట్టాన్ని నియమించిన దేవుడే పాపమునకు ఈ శిక్ష, ఈ పాపమునకు ఈ శిక్ష, ఈ శాపానికి ఈ శిక్ష నియమించినటువంటి దేవుడే ఏ పాపముల చేత ప్రజలు ఉన్నారో ఆ శిక్ష తన ప్రజల మీదకి వెళ్లకుండా ఉండడానికి ఈ ఆత్మ అని చెప్పాను కదా, ఈ ఆత్మకు ఆ శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుండి ఆత్మను తప్పించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు 2023 సంవత్సరాల క్రితము మనందరము పొందవలసిన ఆ శిక్షను ఆయన ఒక్కడే పొందటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సినిమాలో కనీసం కరుణామయుడు అనే సినిమాలను చూస్తేనే ఆయన అనుభవించున్న బాధలను చూసి ఎవరికైనా ఏడుపు రాక ఉండదు. అయ్యో, ఇంతగా నలగొట్టబడ్డా, ఇంతగా రక్తము చిందింపబడుతున్నదేనని జాలి కలుగుతుంది ఆయన రూపాన్ని అలాగ చూస్తుంటే. ప్రియులారా, సినిమా నిర్మించినటువంటి వాళ్ళు తీస్తేనే ఆ విధమైన జాలి, ఆ విధమైన బాధ మనకు కలిగితే, నిజముగా యేసు మన కొరకు కల్వరి సిలువలో నలగొట్టబడ్డాడు, నా ప్రభువు నిమిత్తమే ఆ విధంగా ఆయన రక్తమును చిందించాడు అని దర్శనము ద్వారా నీవు చూడగలిగితే నీ హృదయం ఎంత విషాదకరంగా మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు నామము ఇవ్వబడింది పాప క్షమాపణ కొరకు, పాపములు తుడిచివేయబడుట కొరకు. ఎలా తుడిచివేయబడతాయనంటే, కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని ధారపోశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము ద్వారానే ప్రతి పాపము నుండి కడగబడటం జరుగుతూ ఉంటుంది. చట్టము నియమించినటువంటి దేవుడే ఆ చట్టానికి ఇదిగో ప్రతిరూపముగా ఆయన సిలువలో వేలాడటం జరిగినది. మన పాపముల నిమిత్తమై, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని మన స్థానములో యేసు అనుభవించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రజలారా, మీరు బ్రతకాలి, మీ స్థానములో మరణాన్ని నేను అనుభవిస్తాను. నేను మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాను, ఆ రాజ్య నివాసులుగా మీరు ఉండాలి. నా రాజ్యంలోనికి మీరు రావాలి, అది స్వర్గం, అది పరలోకం అని బైబిల్ బోధిస్తూ ఉంటుంది. దేవుని ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తును
బ్రతికినంత కాలానికి మాత్రమే కాదండి, చనిపోయిన తర్వాత మనం అంటున్నాం కదా, కట్టేరా మిగిలిపోయింది, శరీరమేరా మిగిలిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దానిని తెలియచేయడానికే ప్రభు అయిన క్రీస్తు వచ్చాడండి. దానిని తెలియచేయడానికే. జీవుడు గాల్లో కలిసిపోయాడు. గాల్లో కలిసిపోయే ఆత్మ కాదండి. ఆత్మ గాల్లో కలిసిపోయే ఆత్మ కాదు. దేవుని యొద్ద నుండి మనలోనికి పంపబడిన ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి, లేదా పాపములను బట్టి శిక్ష నరకానికి వెళ్ళాలి. ఆ నరక శిక్షను తప్పించడానికి ప్రభు అయిన యేసు 2023 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన శిక్షింపబడ్డాడు. ఆ శిక్ష నుండి తప్పించాడు మనల్ని. ఈ సువార్తను వినుట ద్వారా, నమ్ముట ద్వారా, మారు మనస్సు పొందుట ద్వారా నీ మనస్సును మార్చుకొని, యేసయ్యా నా పాపముల నిమిత్తమై నీవు శిక్షింపబడ్డావు, నా శిక్షను కొట్టివేశావు, ఇక నాకు శిక్ష లేదు, నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా ఆత్మను రక్షించు అని మనం వేడుకున్నట్లయితే, సిలువ దగ్గరకు మనం రాగలిగినట్లయితే, వాక్యాన్ని విశ్వసించగలిగినట్లయితే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. మన ఆత్మ మీద ఉన్న పాపములన్నీ ఆయన రక్తముతో తుడిచివేయబడటం జరుగుతున్నది. ప్రైజ్ అలాడ్. అందుకు యేసు క్రీస్తును దేవునిగా మనం అంగీకరించవలసి ఉన్నది. ప్రైజ్ అలాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మన వినికిడిలో ఈ మాటలన్నిటిని ప్రభు ఆశీర్వదించుగాడును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ బోడుపాడు ప్రాంతమును ప్రేమించి మీరు మాట్లాడినటువంటి ప్రభువా తండ్రి, మీ అభిషేకము కలిగిన మాటను బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, 2023 సంవత్సరముల క్రితము తండ్రి ప్రతి మనిషిని పాపమును కడుగుట కొరకు ప్రభువా గొల్గొతనే కొండ మీద సిలువధారిగా వచ్చి ప్రభువా మీ చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రతి మనిషిని పాపమును కడుగుటకు మీరు వచ్చినందుకే నీ స్తోత్రాలు తండ్రి. మీ రక్తము ద్వారానే పాప విమోచన, మీ రక్తము ద్వారానే పాప క్షమాపణ, మీ రక్తము ద్వారానే సమాధానమని తండ్రి మీ వాక్కు ద్వారా ప్రభా అయ్యా మీరు బయలుపరిచినందుకే నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పాపముల నిమిత్తమై, మా వ్యసనముల నిమిత్తమై ప్రభా, మా రోగముల నిమిత్తమై తండ్రి కల్వరి గిరిలో ప్రభా మీరు ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు మీరు కార్చి తండ్రి మాకు సమాధానమును, పాప విమోచనను, క్షమాపణను మీరు కలుగు చేసినందుకే నీ స్తోత్రాలు తండ్రి. దేని ద్వారా పాప విమోచన కలగదు ప్రభువా, దేని ద్వారా క్షమాపణ కలగదు, కానీ అయ్యా కేవలం మీ రక్తము ద్వారానే మాత్రమే క్షమాపణ, విడుదల, విమోచన కలుగుతున్నదని ప్రభువా మీరు సెలవిచ్చినందుకే నీ స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో చేరి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఈ ప్రాంత ప్రజలు అయ్యా తండ్రి అయ్యా ఆ విధమైనటువంటి పాపపు బంధకాల్లో ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి ప్రభా, వారి మీద ఇప్పుడే మీ కల్వరి రక్తము ప్రోక్షింపబడినట్లుగా తండ్రి వారి యొక్క ప్రతి పాపము మీ కల్వరి రక్తము చేత కడగబడినట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా తండ్రి సిలువ మాడు